హలో గైస్. సో అందరికీ గుడ్ మార్నింగ్. సో నేను ఇందాక వీడియోలో చెప్పినట్టు ఈరోజు ఆంధ్రప్రభ కాదు, ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ ఉంది కదా. సో అందులో IIIT గురించి క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చాడు. సో మనం ఇన్ని రోజులు ఏవైతే డిస్కస్ చేసామో అదంతా ఇవి పేపర్లో ఉంది. సో ఎన్నో పేజ్ అంటే చూడండి, 8th పేజ్ అనమాట. సో ఆంధ్రజ్యోతిలో 8th పేజ్. సో ఇందులో ప్రతిభకు నిలయాలు IIIT అనే ఒక ఆర్టికల్ ఇచ్చాడు. సో ఈ పైనుంచి కింద వరకు మొత్తం IIIT గురించి ఇన్ఫర్మేషనే. సో మీరు కాలితే గూగుల్లో సెర్చ్ చేసుకోండి, లేకపోతే క్వాలిటీ పెంచుకోండి. సో నేను జూమ్ చేసి మరీ చూపెడతాను. సో దాంతోపాటు ఏమేమి ఉంది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో ఫస్ట్ వచ్చేసి రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ ఆధ్వర్యంలో IIITs పనిచేస్తున్నాయి. రాష్ట్రంలో ఇడుపులపాయ, నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళంలో IIIT క్యాంపస్లు ఉన్నాయి. వీటిలో ఒక్కొక్క ఇన్స్టిట్యూట్లో 1000 మంది చొప్పున 4000 మందికి ప్రవేశాలు కల్పిస్తారు. ఈ IIITల్లో 6 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సును బోధిస్తారు. ఈ కోర్సు వ్యవధి 6 ఏళ్ళు, సంవత్సరానికి 3 సెమిస్టర్లు. అందులో మొదటి 2 ఫ్రీ యూనివర్సిటీ కోర్సు ఉంటుంది. ఇందులో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, లైఫ్ సైన్సెస్ సబ్జెక్టులను బోధిస్తారు. ప్రీ యూనివర్సిటీ కోర్స్ తర్వాత 4 ఏళ్ల బీటెక్ కోర్స్ ఆరంభమవుతుంది. ఈ కోర్సులో వివిధ రకాల బ్రాంచ్లు ఉంటాయి. అవి కెమికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, మెకానికల్, మెటీరియల్ సైన్స్ అండ్ మెటలర్జికల్ ఇంజనీరింగ్. అండ్ అంతర్జాతీయ ప్రమాణాలతో సాంకేతిక విద్యతో పాటు సాఫ్ట్ స్కిల్స్, నాయకత్వ లక్ష్యాలను పెంచడం ఈ సంస్థల ప్రత్యేకం. అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటుగా పాఠ్యాంశాలను బోధిస్తూ ఇందుకు ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ వంటి ఆధునిక పద్ధతులు ఉపయోగిస్తారు. ప్రతి తరగతిలో 50 మంది విద్యార్థులు ఉంటారు. ప్రతి తరగతికి ఒక మానిటర్ను నియమిస్తారు. కోర్సులో చేరిన వెంటనే ప్రతి విద్యార్థికి ల్యాప్టాప్ను అందజేస్తారు. ముందుగానే రికార్డు చేసిన నిపుణుల లెక్చర్లు వినిపించి వాటిపై చర్చలు నిర్వహిస్తారు. రోజుకు 4 క్లాసులు ఉంటాయి. ప్రతి క్లాసుకు కేటాయించిన సమయం 2 గంటలు. ప్రతి సబ్జెక్టుపై విద్యార్థికి సంపూర్ణ అవగాహన కలిగించడానికి ప్రయత్నిస్తారు. హోంవర్క్ ఇచ్చే సంస్కృతి ఈ సంస్థల్లో కనిపించదు. రెసిడెన్షియల్ విధానాన్ని అనుసరిస్తారు. కాబట్టి అడ్మిషన్ పొందిన విద్యార్థులందరూ సంబంధిత క్యాంపస్ల్లోనే ఉంటూ చదువుకోవాల్సి ఉంటుంది. విద్యార్థులకు వేరువేరుగా వసతి సౌకర్యాలు కల్పిస్తారు. ఇప్పుడు రిజర్వేషన్స్ మొత్తం సీట్లలో 33.5 సీట్లు బాలికలకు కేటాయిస్తారు. అదేవిధంగా ప్రభుత్వ నిబంధనల మేరకు దీని ప్రకారం SC 15%, ST 6%, BCA 7%, BCB 10%, BCC 1%, BCD 7%, BCE 4%, దివ్యాంగులకు 3%, సైనికులకు 2%, NCCకి 1%, క్రీడా కోటాకు 0.5% ఉంటాయి. గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న భారతీయ పిల్లలకు ఇంటర్నేషనల్, NRI తదితరుల సూపర్ న్యూమరీ కోటా కింద ప్రత్యేకంగా 5% సీట్లను కేటాయిస్తారు. ప్రవేశం ఇలా: 10వ తరగతిలో చూపిన ప్రతిభ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. ఇందుకోసం 10వ తరగతిలో వచ్చిన GPA, గ్రేడ్ పాయింట్ యావరేజ్, ప్రతి సబ్జెక్టులో పొందిన గ్రేడ్ రిజర్వేషన్ని క్రమాన్ని అనుసరిస్తారు. మార్కులు సమానమైతే సపోజ్ ఇద్దరికి 9.8 వచ్చినాయి అనుకున్నాం. అప్పుడు ఏం చేస్తారు? అడ్మిషన్ సమయంలో 2 విద్యార్థులకు సమానమైన మార్కులు వచ్చినట్టయితే అర్హతను నిర్ణయించడానికి ఆయా సబ్జెక్టులో వచ్చిన మార్కులను ప్రతిపాదగా తీసుకుంటారు. ముందుగా మ్యాథమెటిక్స్లో వచ్చిన గ్రేడ్ పరిశీలిస్తారు. అప్పటికీ వీలు కాకపోతే జనరల్ సైన్స్, అటుపై ఇంగ్లీష్, తర్వాత సోషల్ స్టడీస్, ఫస్ట్ లాంగ్వేజ్, ఇలా ప్రాధాన్యత క్రమాన్ని పరిశీలిస్తూ ఆయా సబ్జెక్టులో వచ్చిన గ్రేడ్లను పరిశీలించి అర్హత ఖరారు చేస్తారు. ఇప్పటికీ కూడా 2 విద్యార్థుల మధ్య టై ఉంటే పుట్టిన తేదీ ఆధారంగా ఎక్కువ వయసు ఉన్న వారికి సీట్ ఇస్తారు. ఆ విధంగా కూడా పరిష్కారం కాకుంటే హాల్ టికెట్ నెంబర్ను పరిశీలించి తక్కువ హాల్ టికెట్ నెంబర్ ఉన్న వారికి సీటు కేటాయిస్తారు. ఎంపికైన విద్యార్థుల జాబితాలో ఆ ఇన్స్టిట్యూట్ వెబ్సైట్లో ఉంచుతారు. అదేవిధంగా NCC మెయిల్ ద్వారా సంబంధిత సమాచారాన్ని చేరవేస్తారు. ప్లేస్మెంట్స్: IIITలో మరో ప్రత్యేకత ప్లేస్మెంట్స్. ఈ ఇన్స్టిట్యూట్లో క్రమంగా తప్పకుండా క్యాంపస్ ప్లేస్మెంట్ నిర్వహిస్తూ ఉంటారు. దేశ విదేశాల నుంచి ప్రముఖ కంపెనీలు ప్లేస్మెంట్లు పాల్గొంటాయి. అందుకోసం ప్రతి ఇన్స్టిట్యూట్లో ప్రత్యేకంగా ప్లేస్మెంట్స్ విభాగం ఉంటుంది. సర్టిఫికేట్ల తనిఖీ: ప్రత్యేక కేటగిరీ NCC, స్పోర్ట్స్, దివ్యాంగులు, క్యాప్ చెందిన విద్యార్థులు IIIT నూజివీడు క్యాంపస్లో మాత్రమే సర్టిఫికేట్ వెరిఫికేషన్ను జూలై 19, 20, 22, 23 తేదీల్లో నిర్వహిస్తారు. ఈ క్రమంలో క్యాప్ విద్యార్థులు జూలై 19న, దివ్యాంగులు జూలై 20న, స్పోర్ట్స్ కేటగిరీ వాళ్ళు జూలై 19, 20, 22 తేదీలను
ఎన్సీసీ వారు జూలై 22, 23 తేదీల్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్కు హాజరు కావాలి. ఈ విభాగానికి సంబంధించి ఎంపిక జాబితాను జూలై 23న ప్రకటిస్తారు. మిగతా వారికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కౌన్సిలింగ్ ఆగస్టు 5 నుంచి 8 వరకు ఉంటుంది. క్యాంపస్ల వారీగా నూజివీడు ఇడుపులపాయలో ఆగస్టు 5, 6 తేదీల్లో కౌన్సిలింగ్ జరుగుతుంది. శ్రీకాకుళం క్యాంపస్ కోసం నూజివీడు IIITలో ఆగస్టు 7, 8కి, ఒంగోలు క్యాంపస్కు ఇడుపులపాయలో ఆగస్టు 7, 8 తేదీల్లో కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. క్యాంపస్ల వారీగా స్థానికత మొత్తం 85 సీట్లు లోకల్ విద్యార్థులకు, 15 సీట్లను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇరు రాష్ట్రాలకు కేటాయించనున్నారు. 85% స్థానిక కోటా కోసం ఆయా జిల్లాలోని విద్యార్థులు స్థానికంగా ప్రకటిస్తారు. ఈ క్రమంలో ఇడుపులపాయ IIIT పరిధిలో కడప, కర్నూలు, అనంతపూర్, చిత్తూరు, నెల్లూరు జిల్లాకు చెందిన విద్యార్థులు స్థానిక కోటా కింద ఉంటారు. అదేవిధంగా నూజివీడు, శ్రీకాకుళం, ఒంగోలు IIIT పరిధిలో ప్రకాశం, గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల విద్యార్థులు స్థానికంగా పరిగణిస్తారు. దరఖాస్తులు ఇలా: ఏపీ ఆన్లైన్ సెంటర్ల ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకు ముందుగా ఆయా సెంటర్ల ద్వారా ఫీజు ₹150 చెల్లించాలి. దరఖాస్తు కోసం ఏపీ ఆన్లైన్ సెంటర్కు 4 నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్లు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోను వెంట తీసుకెళ్ళాలి. ఆ సెంటర్లు ఇచ్చే రసీదు ఆధారంగా ఆన్లైన్లో దరఖాస్తు పూర్తి చేయాలి. 1 కంటే ఎక్కువ దరఖాస్తులు సమర్పించిన పక్షంలో చివరి పూర్తిగా చేసిన దరఖాస్తును పరిగణనలో తీసుకుంటారు. 4 IIITలకు ఒకటే దరఖాస్తు సరిపోతుంది. భవిష్యత్తులో రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు ప్రింటౌట్ భద్రపరుచుకోవాలి. స్పెషల్ కేటగిరీ విద్యార్థులు మాత్రమే 10వ తరగతి హాల్ టికెట్, మార్క్ షీట్, ఎన్సీసీ స్పోర్ట్స్ వంటి ప్రత్యేక సర్టిఫికేట్లు, తదితర సర్టిఫికేట్లు జత చేసి నిర్దేశిత చిరునామాకు స్పీడ్ రిజిస్టర్డ్ పోర్ట్ ద్వారా పంపాలి. పంపే కవర్పై RGUKT అప్లికేషన్ ఫర్ యూజీ అడ్మిషన్స్ 2019 అని రాయాలి. సర్టిఫికేట్ పంపాల్సిన చిరునామా స్క్రీన్ పైన కనబడుతుంది, దానికి పంపండి. అండ్ ఫీజులు 36,000 కట్టాలి. సో మీరు ఫీజు రియంబర్స్మెంట్కి అర్హతలు అయితే మీరు ఫీజు అనేది కట్టక్కర్లేదు. అండ్ ఒకవేళ బీటెక్ అయితే 4,000 కట్టాలి. సో ముఖ్య సమాచారం: ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ జూలై 1, హార్డ్ కాపీల స్వీకరణకు చివరి తేదీ జూలై 4, తరగతుల ప్రారంభం ఆగస్టు 9. వెబ్సైట్ www.rgukt.in. 10వ తరగతి తర్వాత అందుబాటులో ఉన్న విద్యావకాశాల ఉత్తమ మార్గం IIIT. ఇంటిగ్రేటెడ్ కోర్సు ద్వారా విభిన్న అంశాల్లో 6 ఏళ్ల పాటు శిక్షణ అందించడం IIITల ప్రత్యేకత. అందుకే 10th పూర్తి చేసిన విద్యార్థులు IIIT రంగంలో తమ కెరీర్ను మలుచుకోవాలని IIITలో అందించే ఇంటిగ్రేటెడ్ కోర్సును ఎంచుకోవడం మంచి నిర్ణయం అవుతుంది. సాంకేతిక విద్య దిశగా అడుగులు వేయాలనుకుంటే వారికి ఈ ఇన్స్టిట్యూట్ చక్కగా గమ్యస్థానాలుగా నిలుస్తాయి. 2019-20 విద్యా సంవత్సరానికి IIITలో ప్రవేశానికి నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో సంబంధిత వివరాలు ఈ ఆర్టికల్లో తెలుసుకుందాం. సో ఈ ఆర్టికల్లో మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. సో ఒక్కొక్క దాని మీద మళ్ళీ నేను కుదిరితే వీడియోస్ ఎక్స్ప్లెయిన్ చేసి పెడతాను. ఓకే, ఆ వీడియోస్ని మాత్రం మిస్ కాకండి. సో వీడియోస్ని మీ ఫ్రెండ్కి మాత్రం షేర్ చేయండి, ఎందుకంటే ఇప్పటివరకు పెట్టిన వీడియోస్లో ఇన్ఫర్మేషన్ ఆల్మోస్ట్ ఈ ఒక్క వీడియోలో ఉంది. సో IIIT గురించి మీ ఫ్రెండ్స్కి ఎవరైనా తెలియకపోతే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసి అప్లై చేసుకోమనండి. సో ఎలా అప్లై చేయాలని వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను. ఓకే, సో థ్యాంక్ యూ గైస్.